టర్న్ టువర్డ్స్ గాడ్ విత్ హోల్ హార్ట్. పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరుగుడి. ఈ సందేశం చాలా మనకి అవసరమైన సందేశం. దేవుని వైపు తిరగడం అనేది ఫస్ట్ పాయింట్. అసలు పాయింట్ ఏంటంటే పూర్ణ హృదయంతో తిరగడం. దేవుని దగ్గర రావడం ఇష్టమే మనకి, కానీ పూర్ణ హృదయంతో రావడం అనేది ఇక్కడ ఇవాళ మనం ధ్యానిస్తాం. పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరుగుట అనేది మూల వాక్యము ఇర్మియా 24:7. ఇర్మియా 24:7 మూల వాక్యం చదువుకుని వివరణలు బైబిల్ వివరణలోకి వెళ్దాం. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడినగునట్లును నేను వారికి దేవుడినగునట్లు నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చెదను. మళ్ళీ చదువుతలి. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా. ఫస్ట్ పాయింట్ ఏంటంటేనండి, పూర్ణ హృదయంతో తిరిగి రావాలి. వాళ్ళు ఏదో హాఫ్ ఆఫ్ మైండెడ్ కాదు, సంపూర్ణంగా ఆయన వైపు తిరిగి వచ్చినప్పుడు జరిగే విషయాలు ఏంటండి? అప్పుడు ఏంటవుతారట? ఆయన జనులు అవుతారట. మన పూర్ణ హృదయంతో అంత తిరిగితే మనం ఆయన ప్రజలు అవుతాం, ఆయన జనులు అవుతాం. తర్వాత నేను వారికి దేవుడు నగునట్లు నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను. అంటే మనం ఆయన ప్రజలు అవుతాం, ఆయన మనకి దేవుడు అవుతాడు. ఇవన్నీ దేనికి ముడిపడినండి? పూర్ణ హృదయంతో దేవుని దగ్గరికి రావాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో అంటారు. ఇవాళండి దేవుడు మన మనవులు వినకపోవడానికి కారణాలు ఏంటంటే హాఫ్ మైండెడ్గా ఉంటాం, సగం దీనిలో ఉంటాం, సంపూర్ణ హృదయంతో మనం ఉండం. కనుక దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు పూర్ణ హృదయంతో రావాలి, సంపూర్ణంగా నమ్ముకోవాలి. నీవే నాకు దిక్కు, నీవు తప్ప ఎవరు చేయలేరు, నాకు నీవే సమస్తం ప్రభువా అని వచ్చినప్పుడు మనం దేవుని కార్యాలు చూస్తాం. పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరుగుట వివరణలు చూద్దాండి. నెంబర్ 1 చదువుతలి. బైబిల్ తరచుగా దేవుని వైపు పూర్ణ హృదయంతో తిరగడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. బైబిల్లో ఎక్కువగా మనం ధ్యానించేది ఏంటంటే దేవుని వైపు తిరగండి అనే మాటలు ఎక్కువగా వింటామని బైబిల్లో చెప్తుంది. తర్వాత బైబిల్ మాటలు విశ్వాసులను పూర్తిగా నిజాయితీ మరియు భక్తితో దేవుణ్ణి వెతకమని ప్రోత్సహిస్తాయి. బైబిల్ మాటలు ఏం చేస్తాయంటే విశ్వాసులను పూర్తిగా నిజాయితీ అనేది అవసరం అండి. దేవుడి దగ్గర కూడా నిజాయితీ లేని వాళ్ళు ఉంటారు. దేవుడికి వాగ్దానం చేస్తారు, ఆ మాట నిలబెట్టుకోరు. గుడికి వెళ్తాను అనుకుంటారు, గుడికి రారు. ప్రార్థన చేద్దామని అనుకుంటారు, ప్రార్థన చేయరు. నిజాయితీ ఉండదు. దేవుడి దగ్గర నిజాయితీ ఉంటుంది. నిజాయితీ మరియు భక్తి, గాడ్లీనెస్, భక్తితో దేవుణ్ణి వెతకమని ప్రోత్సహిస్తాయి. భక్తితో దేవుణ్ణి వెతకాలి. ఏదో నామకార్థ ప్రార్థన కాదు, రిలీజియస్ ప్రేయర్స్ కాదు. ఏంటి రోమన్ కేథలిక్ చర్చ్లో పాత రోజుల్లో లాటిన్లోనే వాళ్ళు ప్రార్థన చేసేవారు. అది ఎవరికి అర్థమయ్యేది కాదు. ఇవాళ ఏం చేశారంటే అన్ని తర్జుమాలు చేశారు. ఏ భాషలో వాళ్ళకి ఆ భాషలో తర్జుమాలు చేసి ప్రార్థన. ఇప్పుడు కూడా బుక్ చూసే చదువుతారు. పాత రోజుల్లో అయితే ఆయన ఏం చదువుతున్నాడు ఎవరికి అర్థమయ్యేది కాదు. ఆయన చదివిన తర్వాత అందరూ ఆ లాస్ట్లో ఆమేన్ అనాలి అంతే. ఎందుకంటే లాటిన్లో చదువుతాడు, అది ఏటోడికి తెలియదు. అది కనుక చాలా జాగ్రత్త కావాలి. మనదంతా ఒకసారి చదివిరా. బైబిల్ మాటలు విశ్వాసులను పూర్తిగా నిజాయితీ మరియు భక్తితో దేవుణ్ణి వెతకమని ప్రోత్సహిస్తాయి. నిజాయితీ ఉండాలి, భక్తి ఉండాలండి. గాడ్లీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. భక్తి లేకుండా దేవుడికి ఇష్టం ఉండుట సాధ్యం కాదు. తర్వాత దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెతుకుట అనగా అంటే సంపూర్ణమైన మరియు నిజాయితీ గల భక్తి. దేవుణ్ణి ఎదగడం అంటే ఏంటంటే సంపూర్ణము నిజాయితీ గల భక్తి. అంటే భక్తిలో ఏముందండి? నిజాయితీ భక్తి అంటే ఇంకో భక్తి ఏంటంటే దొంగ భక్తి. దొంగ భక్తిలోనే లేదా భక్తుల్లాగా అనిపించుకుంటారు. యేసుప్రభు గారు చెప్పారు కదా, పరిచయులు ఆ శాస్త్రులు అని చెప్పినప్పుడు మీరు వీధి మూలల్లో నిలబడి గంభీరంగా కేకలేసి ప్రార్థన చేసి మీరు భక్తులని ప్రజలకు చెప్పించుకోవాలనుకుంటారు అంటారు. చాలా విషయాలు యేసుప్రభు గారు వీళ్ళ గురించి చెప్పారు, గద్దించారు కూడా. లాస్ట్ ఏటం అందులో
దేవుని సర్వస్వంతో ప్రేమించడం, దేవుని సర్వస్వంతో ప్రేమించడం మరియు ఆయన చిత్తానికి లోబడటం. ఆయన చిత్తానికి లోబడి, సర్వస్వంతో దేవుని ప్రేమించడం, ఆయన చిత్తానికి లోబడి. దేవుణ్ణి ప్రేమించాలి. ఏంటి ప్రేమ అంటే ఏంటి? ఒకసారి ఆలోచించండి. అమ్మని నువ్వు ప్రేమిస్తావు, అంత సగం ప్రేమించు కదా, పూర్ణ హృదయంతో ప్రేమిస్తావు. ఇక్కడ దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించమంటాడండి? సర్వస్వంతో ప్రేమించాలి. తర్వాత ఆయన చిత్తానికి లోబడటం. చిత్తానికి లోబడి ప్రేమించడం ఒకటే కాదు, లోబడి ఉండాలి చిత్తానికి. దేవుడు చెప్పింది మనం చేయాలి. ఇప్పుడు రెఫరెన్స్లు కొంచెం చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 4:29. ద్వితీయోపదేశకాండం 4:29. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికినట్లయితే మీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను వెతికినప్పుడు ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. దేవుణ్ణి ఎలాగ వెతకాలి అండి? ధన్యతల్లో చక్కని మాట చెప్తాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుని చూడాలంటే నువ్వు ఉపవాస ప్రార్థనలు ఉండి 4 రోజులు ప్రార్థన చేయవసరం లేదు. నువ్వు హృదయ శుద్ధిగా ఉంటే దేవుడు నీకు కనిపిస్తాడు. యేసుప్రభు గారు చెప్పిన మాటలు స్వయాన మళ్ళీ చదువుతలేదే. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన యెడల, దేవుడైన యెహోవాను వెతకాలి. దేవుణ్ణి వెతకాలండి. ఏంటి చక్కని మాట చెప్తాడు దావీదు గారు. ఏంటంటే యెహోవా మీకు దొరక కాలంలోనే వెతకండి. దేవుడు దొరకని గడియలు వస్తాయి. ఏంటి ఇవాళ భారతదేశంలో ఇంకా రాను చేతిలో మీరు బైబిల్ పట్టుకొని వెళ్ళే రోజు కూడా ఉండదు. రాను ఇంకా దేవాలయాలు ఉండవు, చర్చిలు ఎక్కడ ఉండవు, ఆరాధనలు జరగవు, రోడ్ల మీద చేసుకోవాలి, ఎక్కడో మారుమూలల్లో చేసుకోవాలి. కనుక ఆ రోజు రాకముందు ఏం చేయాలంటే దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెతకండి నీ పూర్ణ హృదయంతోను. పూర్ణ హృదయంతో వెతకాలి. ఎతకడం మళ్ళీ ఎలాగా? పూర్ణ హృదయంతో వెతకాలి. నీ పూర్ణ ఆత్మతోను వెతికినప్పుడు. హృదయము ఆత్మ. హృదయం అనేది దేహానికి సంబంధించింది, ఆత్మ అనేది స్పిరిచువల్ కాన్సెప్ట్. ఆత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. అండి దేవుడు ఈ లవ్స్ ఎవ్రీబడి అండి. మనకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమించట్లేదు అని అనిపిస్తుంది. దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు, నాకు ఇవ్వట్లేదు అంటాడు. అండ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడికి ముద్దు బిడ్డలు లేరు. దేవుడికి అందరూ సమానమే. మీరు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ మాట ఎంతమంది పాటిస్తున్నారు? వెరీ సింపుల్గా ఉంది కదా, అది చదవమది. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన యెడల, దేవుడిని వెతకండి. నీ పూర్ణ హృదయంతోను. ఎలాగ వెతకాలంట? పూర్ణ హృదయంతో వెతకండి. నీ పూర్ణ ఆత్మతోను ఎలాగ వెతకాలి? పూర్ణ ఆత్మతో వెతకండి, ఆయన నీకు ప్రత్యక్షమగును. అప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు అని చెప్తున్నాడు కదా. సింపుల్ ఫార్ములా. అంటే ఈ రెండు చేయటలేదు మనం. పూర్ణ హృదయంతో వెతకట్లేదు, పూర్ణ ఆత్మతో వెతకట్లేదు, కానీ దేవుడు కనిపించాలంటాం. ఏంటి చాలామంది చూడండి, ఆ మనవడు మనవరాలు చచ్చిపోద్ది, అది అలాగే ఏడుస్తారు తెలుసండి. దేవుడా నువ్వు ఉంటే మన అందరూ చచ్చిపోతాడా? నువ్వు లేవు కాబట్టి నా మనవడు చచ్చిపోయాడు. ఆయన మనవడు బ్రతుకునేటప్పుడు ఎప్పుడైనా ప్రార్థన చేసిందా మా అమ్మ? ఆ మనవడు బ్రతుకునేటప్పుడు మోకాళ్ళు వేసే కుటుంబ ప్రార్థన చేశారా వాళ్ళు? ఏంటి వాళ్ళు చూడండి, మీరు కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళండి, ఎనీ హాస్పిటల్స్కి వెళ్ళండి, అందరు తలల దగ్గర బైబిల్ ఉంటాయి. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి, బైబిల్ అక్కడ కనిపిస్తుంది. రోగం అవగానే బైబిల్ పెట్టేస్తారు అక్కడ. ఏంటండి, రోగం పోవాలి, దెయ్యాలు రాకూడదు అంటే ఏంటి? చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం, కష్టం వస్తేనే ప్రార్థన చేయడం. ఏంటి వాళ్ళు నేను ఉన్నానండి, ఇవాళ అయితే 2 ఆరాధనల్లో నేనే వాక్యం చెప్పాలి. 3:30 గంటలు లేచిపోయాను. 3:30 గంటలు లేచి అలా ప్రార్థన చేస్తున్నాను. ఇవాళ దేవునితో పెనుగులాడుతున్నాను, గోజాడుతున్నాను అనమాట. ఏడ్చి ప్రార్థన చేస్తాను. ఆలోచించేయండి, ఎందుకు ప్రార్థన చేయాలా? నేను మిగిలిన పాస్టర్స్లో తెల్లారు లేచి చక్కగా తయారొచ్చి ఏదో వాక్యం చెప్పేసి కదా, నాకున్న చదువుకి నాకున్న అనుభవానికి ఏదో వాక్యం చెప్పేసి వెళ్ళిపోవాలి. కానీ ఎందుకు నేను సిద్ధపడతాను? ఎందుకు ప్రార్థన చేస్తాను? ప్రార్థన అంటే ఏంటండి? నెంబర్ 1 దేవుడితో మాట్లాడటం. నెంబర్ 2 ఏంటండి? దేవుడితో సహవాసం చేయడం, ఫెలోషిప్ విత్ ద గాడ్. దేవుడితో ముఖాముఖిగా మాట్లాడటం అనమాట. అంటే అప్పుడు ఏంటవుతారండి, మీరు ఆటోమేటిక్గా ఆయన స్వరూపంలోకి వెళ్ళిపోతారు మీరు. అండ్ ఒక ఇనుముకని అయస్కాంత ముక్క దగ్గర పెట్టేసి ఒక రోజు వదిలేయండి. మరుసటి రోజు ఆ ఇనుముక కూడా అయస్కాంత బూదులు వచ్చేస్తాయి. అది అయస్కాంతలోకి పనిచేస్తుంది. ఆలోచించండి, బొగ్గు గనిలో పనిచేసిన వాళ్ళు చూడండి,
ఆడు పైకి వచ్చి నేను బొగ్గు గనిలో పనిచేసి చెప్పాల్సిన అవసరం లేదు, ఆడికి ఒళ్ళంతా బొగ్గు ఉంటుంది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసినాడు పైకి వచ్చి సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి చెప్పవలసిన లేదు, ఆడు ఒళ్ళంతా సిమెంట్ ఉంటుంది. అలాగే నువ్వు దేవునిలో ఉంటే దేవుడు నిన్ను ఆవరించి ఉంటాడు, నీ మొహంలో దేవుని ప్రకాశత ఉంటుంది, నీ మాటలో దేవుని శక్తి ఉంటుంది. కనుక పూర్ణ హృదయంతో పూర్ణాత్తో వెతకం దేవుడు మన పనులు చేసేయాలంటే ఎందుకు చేస్తున్నాడని చేయడు దేవుడు. అర్థమవుతుందండి. తర్వాత సామెతలు 3:5-6 వచనాలు. సామెతలు 3:5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. ఇది చాలా ప్రాముఖ్యమైందండి. నేను ప్రతిరోజు ప్రార్థనలో ఈ మాటలను నేను వచిస్తాను. చదవమా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అంటే నీ సొంత ఆలోచనలు పెట్టుకోకుండా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. యెహోవా మీద నమ్మకం ఉంచాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకొని ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేయును. దేవుడు నీ త్రోవలు సరళం చెయ్యాలంటే చేయవలసిన అనమాట. ముందు నెంబర్ 1 ఏంటమ్మా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచించండి. అమ్మ మాట వింటావా నువ్వు? మామ మాట వింటావా? తాతయ్య మాట వింటావా? తండ్రి మాట వింటావా? కాపర్ మాట వింటారా? అబ్బే అంత తెలివైన వాళ్ళు. పాస్టర్ గారు పెద్ద అయిపోయాడు కదా, ఆయనకి కొన్ని అర్థం అవ్వవు అంట. అమ్మ మనకంటే తక్కువ చదువుకుంది, అమ్మకి చదువు లేదు కదా, నా పరిస్థితులు అమ్మకి అర్థం కావు అని అంటారు. అప్పుడు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా వాళ్ళ సొంత బుద్ధిని ఉపయోగిస్తారు. అక్కడే యువత పాడైపోతుంది. వాళ్ళు యవనస్తులు పాడేది అక్కడే, సొంత బుద్ధి. పెద్దలంటే గౌరవం ఉంటుందండి. ఏంటి తల్లికి చదువున్నా లేకపోయినా తల్లి అనుభూతో కదా నీకు చెప్తుంది ఒక మాట. అంటే పాత రోజుల్లో సామెత ఉండేది ఏంటంటే పెద్ద పొర లేకపోతే ఎద్దు పొర తెచ్చుకుంటారు అని చెప్పేవాడు. ఏంటి పెద్దవాళ్ళు ఏం చెప్తారండి, మంచి సలహాలు చెప్తారు. ఎలాగ ఉన్నారు, అమ్మాయి ఎలాగ ఉండాలి, అబ్బాయి ఎలాగ ఉండాలి, అరే జాగ్రత్తగా వెళ్ళండి రావు, పక్కన చూసుకొని వెళ్ళండి, త్వరగా వెళ్ళకండి, స్పీడ్గా వెళ్ళకండి, ఎన్ని మాటలు చెప్తారు పెద్దవాళ్ళు. ఇవి మనకి ఎక్కువ, ఇవి అలా యవనస్తులకి ఇవాళ ఎక్కువ అండి. అవి ఏంటి వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఉంటారు. వాళ్ళు అనుకున్నట్టుగా జరగాలి కార్యక్రమాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచు. పూర్ణ హృదయంతో దేవుడి మీద నమ్మకం ఉంచాలి. మొదటిదే లేదు మనకి స్వబుద్ధి. తర్వాత పూర్ణ దేవుడి మీద నమ్మకం ఉంచడం అంటే ఏంటంటే చిన్న విషయమే కాదు అది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడండి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. దట్స్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. నీ ప్రవర్తన, యువర్ బిహేవియర్, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అంటే ఆయన ఎలాగ ఉండమంటే నువ్వు అలాగా ఉండాలి. ఏంటి ఇవాళంటే స్టూడెంట్స్ టీచర్స్కి మధ్యలో సరైన అవగాహన లేదు. ఇవాళ పాత రోజులకి వెళ్తానండి, గురువు అంటే వాడు దేవుడితో సమానం అనమాట. వాడిని ఏమనివారంటే గురు బ్రహ్మ గురు విష్ణు అనేవాడు. గురువు అంటే దేవుడితో సమానం. వాడిని అంత గౌరవించకపోతే విద్యను బోధించేవాడు కాదు, చెప్పేవాడు కాదు వాడికి విద్యని. అంటే విద్య అనేది ఆ రకంగా సంక్రమించేది వాళ్ళకి. ఇవాళ ఏముందండి, టీచర్స్కి పిల్లలకి మధ్యలో సరైన రిలేషనే లేదు. కనుక ఏంటండి ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడినాయండి, మొదటి నుంచి చదివితే అంతా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు పూర్ణ హృదయంతో దేవుడి మీద నమ్మకం ఉంచాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము. అంటే నీ ప్రవర్తన దైవికంగా ఉండాలి. ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేస్తాడు. లేకపోతే నీకు నువ్వుగా చేసుకోవాలంటే ఏం జరగండి. ప్రతి మనిషికి ఎన్ని ఆశలు ఉంటాయండి. రాత్రి రాణి అయిపోవాలని ఆశలు ఉంటాయి ఆడపిల్లలకి, రాత్రి రాజు అయిపోవాలని మగపిల్లలకి ఆశ అండి. ఏమీ జరగవండి. నేను స్కూల్ కరస్పాండెంట్గా చేశాను. కీర్తనలు 23 మొదటి వయసు, యెహోవా నా కాపరై నాకు లేమి కలిగింది చెప్పండి అంటే ఎంత పిల్లడు వచ్చాడు. నేను చెప్తాను సార్ అన్నాడు. చెప్పరా అండి మైక్ ఇచ్చి, ఏవా నా కాపరి నాకేమీ కలగదు అంటున్నాడు. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదండి. ఈడేమంటున్నాడండి, ఏవా నా కాపరి నాకేమీ కలగదంటే, వాడికి ఏమీ కలగదట. ఇవాళ మనకి ఆశీర్వాదాలు రాకపోవడానికి కారకులు ఎవడో కాదండి, నీకు నువ్వే నీ ఆశీర్వాదాలకు ఆటంకబండిగా ఉంటావండి. కారణం ఏంటంటే దేవునికి లోబడం. అండ్ ఇవాళ నేను 3:30కు లేచండి కన్నీటి ప్రార్థన ఏం చేస్తున్నానంటే, ప్రభువా నా ఎదురుగా నాకు ఏమీ కనిపించట్లేదు, మీరే చేయాలి.
మీ సమస్తము నా జీవితంలో జరిగించండి అని మళ్ళీ దేవుడితో నేను ఏం చెప్తున్నాను, మీ దృష్టి ఎదురు ఎలా జీవిస్తున్నాను మీకు తెలిసింది కదా ప్రభువా, మీకు ఇష్టడిగా నేను జీవిస్తున్నాను ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. అంటే దేవుడితో మీరు గోజాడాలండి. రాజైన హిజ్కియాలాగా చెప్పే ధైర్యం మీకు ఉండాలి. నీ దృష్టి ఎదుట నేను ఎలాగ జీవించాను జ్ఞాపకం చేసుకునే ధైర్యం ఉండాలి. ఇది ఎప్పుడు వస్తుందంటే అండి, ప్రార్థన జీవితం నీకు అత్యధికంగా ఉన్నప్పుడు వస్తుంది. మీరు ఒకటే లేకండి, ప్రార్థన ఉంటే పాపానికి దూరంగా ఉంటారండి, పాపంలో ఉంటే ప్రార్థనకు దూరంగా ఉంటారు. మీరు ప్రార్థన చేయటం లేదంటే యువర్ ఇన్ ద సిన్. జ్ఞాపకం ఉంచుకోండి, పాపంలో జీవిస్తున్నారు మీరు. ప్రార్థన జీవితం ఉన్నది అనుకోండి, పాపం మీ దగ్గరికి రాదు, పాపం పారిపోదు మీ దగ్గర నుంచి. కనుక ప్రార్థనా జీవితం అవసరం. అది ఎలాగ చేయమంటున్నాడు, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో చేయమంటున్నాడు. తర్వాత అండి ఇర్మియా 29:13. ఇర్మియా 29:13. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొంటారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, రిపీటెడ్గా ఉన్నాయి కానీ మొదటి నుంచి చదవమా. మీరు నన్ను వెతికిన ఎడల ఫస్ట్ థింగ్ దేవుని వెతకాలి పూర్ణ మనస్సుతో. అది ఎలాగా? పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల పూర్ణ మనస్సుతో విచారణ చేయాలి. విచారణ అంటే ఏంటండి? ఎంక్వైరీ అనమాట. ఏంటి దేవుడు మీకు ఏం చేశాడండి, అమ్మ మీ జీవితంలో దేవుడు చేశాడని చెప్పారు కదా, ఎలా చేశాడమ్మా అంటే తెలుసుకోవాలి. దేవుడు ఇలా చేశాడు అనేది ఏంటి. ఆ ఇశ్రాయేలీయులకి వాగ్దానాలు ఏం చెప్పండి, మీ పిల్లలకి ఇవి చెప్పండి, గవర్నల మీద అవి రాయండి, మీ ద్వారబంధాల మీద ఈ మాటలు రాయండి, పిల్లలకి చెప్పమన్నాడు. అది ఇవాళ చేస్తున్నారు, ఇశ్రాయేలీయులు అది చేస్తున్నారు. త్వర అంతా వాళ్ళకి కంటతో పెట్టేస్తారు చిన్నపిల్లలందరికీ కూడా. కనుక మన పిల్లలకి చెప్పాలి. అది చదువు మళ్ళీ. అది పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసింది ఎడలా మీరు నన్ను కనుగొందురు. అప్పుడే మనం దేవుని కనుగొంటామండి. ఏంటి దేవుని అద్భుత కార్యాలు మనం మాట్లాడుకోవాలి. ఇద్దరు విశ్వాసులు కలిస్తే, ఇద్దరు క్రైస్తవులు కలిసి దేవుడి మాటలు మాట్లాడుకోవాలి. ఏంటి నాకు ఎవరికి ఫోన్లు చేయరు, నేను ఫోన్లు చేసి దేవుడి మాటలే చెప్తాను వాళ్ళకి. దేవుడి మాటలు, దేవుడు ఇలా చేశాడు, నాకు మీకు ఇలా చేస్తాడు, దేవుడు మా వాగ్దానం ఇస్తే దేవుడు జరిగిస్తాడు. ఒక ఎంకరేజింగ్ మాటలు, దేవుని మాటలు మాట్లాడుకుంటే మీరు ఏంటో ఈచ్ అదర్ వాళ్ళు మీరు కూడా దేవునిలో బలపడతారు. అది ఇక్కడ చెప్తున్నాడు. అందులో ఆఖరండి 1 Chronicles verse 22 చాప్టర్ verse 19. మొదటి దినవృత్తాంతములు 22:19. కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదుకుటకు. ఏంటి ఇదంతా మొత్తం స్క్రిప్చర్ అంతా ఇవాళ హృదయపూర్వకం ఆత్మతో సంపూర్ణ ఆత్మ అనే ఉంటుంది. మళ్ళీ చదువురా. కావున హృదయపూర్వకముగా దేవుడైన యెహోవాను వెదికి మీ మనసులు దృఢపరచుకోండి అని బలపరచుకోండి. ఆయన నిబంధన మందసమును దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామము కొరకు కట్టబడు ఆ మందిరంలోనికి చేర్చుకొనుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవాను పరిశుద్ధ స్థలమును కట్టండి. ఏంటిది? దేవాలయం గురించి చెప్తున్నాడు. మరి కొత్త మందిని వస్తారు దేవాలయం అంటే ఎవరని చెప్పాడండి? మనమే దేవాలయాలు. అంటే మనం ఎలాగ ఉండాలండి ప్రార్థన చేసేటప్పుడు? అంటే నా వరకు ప్రార్థన చేసేటప్పుడు అండి ఎక్కువగానే లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని ఒక నెక్స్ట్గా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాను. నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నా ప్రార్థన 3 విడతలుగా చేస్తున్నాను. ఎలాగంటే 3:30 నుంచి 4 వరకు మంచం మీద ఉండే ప్రార్థన చేస్తాను. అది గట్టిగా పైకే చేస్తాను ప్రార్థన. దానికి నాకు మూలాధారం ఏంటంటే దావీదు పడకపై పరుండి విజ్ఞాపన చేయగా నాకు కొవ్వు మీద దొరికిందంట. అదైన తర్వాత అండి నేను మళ్ళీ పైకి వచ్చి మా కార్ పార్కింగ్ ఏరియాకి వచ్చి ఆకాశం వైపు చూస్తూ ప్రార్థన చేస్తాను. అది చాలాసేపు చేస్తాను. ఆ తర్వాత వెళ్ళి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను. చదవం మళ్ళీ. ఇప్పుడు చదివిందే మళ్ళీ. కావున హృదయపూర్వకంగా మీ దేవుడైన యెహోవాను వెదకాలి. హృదయపూర్వకంగా, నాట్ ఆఫ్ మైండెడ్. ఏంటి చాలామంది ప్రార్థనలు ఎలా చేస్తారండి? మీరు అలాంటి వాళ్ళు చూస్తారండి, నామినల్ ప్రేయర్ చేసే వాళ్ళు చాలామందిని చూస్తారు. ప్రేయర్ అనగానే టకమని చెప్పేది లేని సాధనాలు అదే ఆమెను అంటారు అంతే. ప్రార్థన ఎలా హృదయపూర్వకంగా రావాలి, దేవునికి వెళ్ళాలి ప్రార్థన.
ఇంపైన హోమం వల్లే వెళ్ళాలి. ఏంటి ఇవాళ నేను దేవుడితో గోజాడుతూ అంటున్నా, దేవా మీ ఎదురుగా ఎలా జీవిస్తున్నాను తెలుసు కదా, నా మనవలకి ఎందుకు ఆలస్యం జరుగుతుంది? దేవుని సన్నిధిలో ఆలస్యం ఉంటుంది కానీ అలక్ష్యం అనేది ఉండదు. అలక్ష్యమైన దేవుడు ఇస్తానంటే ఇస్తాడు, చేస్తానంటే నీ టైంలో చేయడు, నా టైంలో చేయడు, ఆయన టైంలోనే నేను చేస్తాను. తర్వాత చదువు కంటిన్యూ చేయి. మీ మనసులో దృఢపరచుకొని, మనసులో ఏం చేయాలా? దృఢపరచుకోవాలి. మనసే కదా నేను బలహీనపరిచేది, బలపరిచేది మనసే. ఆ మనసులో దృఢంగా ఉండాలి. ఏంటి నాకు ఎంత దృఢంగా ఉంటుంది అంటేనండి, ఇంగ్లీష్లో ప్రేయర్ చేసుకుంటాను. ప్రేయర్ చేసి లార్డ్ ఐ డోంట్ గివ్ అప్ అని చెప్తాను. అంటే నేను వదిలేసే పని లేదు ప్రభు అని చెప్తాను. అండ్ ఐ నో డిస్కరేజ్మెంట్ అని చెప్తాను. నాకు నిరుత్సాహం అనేది లేదు ప్రభు అని చెప్తాను. అంటే దృఢమైన విశ్వాసం నాకు ఉంటుందండి. దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు అనేది ఉంటుంది. మీ మనసును దృఢపరచుకొని ఆయన నిబంధన మందస్సం అంటే అవారు ఏంటంటే నిబంధన మందస్సం ఉన్న దగ్గరికి దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు. అదే ఆ గుడారాల్లో పెట్టేవారు. అంటే మన దేనితో పోల్చుకుంటున్నది? దేవాలయంతో పోల్చుకుంటున్నాం. దేవాలయం వారు మనము. నిబంధన మందసమును దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను, ప్రతిష్ఠితమైన ఉపకరణాలు మన బ్రతుకులు, మన ఉపకరణాలు ఏంటంటే బ్రష్ చేసుకోవాలి, స్నానం చేసుకోవాలి, పాసినోటితోటి సీక్స్ తోటి ఇలా ప్రార్థన చేస్తూ పడుకుండిపోవడం. చిన్నప్పుడు అలా ప్రార్థన చేసాం మేము. మా అమ్మ కొట్టిసి లేచి ప్రార్థన చేయమంటే మోకాలు వేసి తోతలు పడుకుండిపోతున్నాను. ఇప్పుడు నా ప్రార్థనలో మరి పడుకొని నిలువు మోకాలు మీద ప్రార్థన చేస్తాను. పడుకున్నావా ఏదో కాలేజీ ఇరిగిపోద్ది అంతే. నిలువు మోకాల మీద చేస్తాను ప్రార్థన. ఏంటంటున్నాడు అక్కడ? దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణాలు అంటే మీ అవయవాల్ని ఆయన నామం కొరకు కట్టబడు, ఆయన నామం కొరకు కట్టబడు ఆ మందిరంలోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడని యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టడి. అంటే మీరు ఎలాగండి మీ బాడీ స్పిరిట్ మొత్తం అన్నిటినీ ప్రభుకి సమర్పించుకొని, ఇక్కడ పాట ఉంది కదా, సమర్పణ చేతము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును అంటాడు. బాడీ అంతా. అండ్ ఈ ప్రేయర్లో మీరు ఇంకోటి తెలుసుకోండి, ఇట్స్ అ బిగ్ ఎక్సర్సైజ్. ప్రేయర్ అనేది చిన్నది కాదు, పెద్ద ఎక్సర్సైజ్ అది. ప్రేయర్లో మీరు నిలువు మోకాలు ప్రార్థించండి, అది ఎక్సర్సైజ్. దాంట్లో మీ నరాలన్నీ బలంగా ఉంటాయి, కండరాలన్నీ బలంగా ఉంటాయి, యాక్యురసీ వస్తుంది అనమాట. మైండ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ప్రార్థనలో లాభాలు కూడా ఉన్నాయి, ఫిజికల్గా మెడికల్గా కూడా లాభాలు ఉన్నాయి ప్రార్థనలో. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మీకు పట్టుదల ఉంటుంది. కనుక ప్రేయర్లో మీరు ఎలా ఉండలేవు అనేది ఈ వివరణ ఇక్కడ చూసామండి. ఇప్పుడు బైబిల్ ఎవరిలోకి వెళ్ళిపోతున్నామండి. ఇందా పాప చదివిన మూలవాక్యం చదువుతుంది. పూర్ణ హృదయంతో దేవుని వైపు చదువురా. వారు పూర్ణ హృదయంతోనే ఎద్దుకు తిరిగి రాగా, పూర్ణ హృదయంతో తిరిగి రాగా వారు నా జనులగునట్లును, వారు జనులగునట్లు నేను వారి దేవుడు నగునట్లును, నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదను. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ముందు మన అందరికి వెళ్ళాలి. మీ దగ్గరికి రండి, అప్పుడైనా మీ దగ్గరికి వస్తాడు. యూ హ్యావ్ టు గో టు హిమ్. దేవుని సన్నిధికి రావాలి. ఏంటి ఇవాళ దేవుని ఆలయం నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఆదివారం నాడు ఏవో పనులు పెట్టుకుంటారు, ఖాళీగా ఉంటేనే గుడికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని దగ్గరికి మీరు రావాలి. దేవుడు ఏంటి ఎన్ని సిస్టమ్స్ చెప్పాడు చూసండి. దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడును. కొంతమంది అంటారు, దేవుడికి తెలీదా, నాకు అవసరం తెలీదా, అడగాల, అడగకుండా ఇస్తేనే దేవుడు అవుతాడు అంటాడు. మన ఎలాంటి వాళ్ళని తెలిసే ఉన్నాడండి, అడగండి మీకు ఇస్తాడన్నాడు. అంటే అడగకపోతే నీకేం రాదు. ఏంటో సామెత ఉంది కదా, అడగకపోతే అమ్మ కూడా పెట్టదు అంటాడు. కనుక దేవుడు అది ఎందుకు మనకి నేర్పించాడంటే, అడుగుడి ఈడని ఎందుకు నేర్పించాడంటే, దట్ ఈస్ కాల్డ్ ప్రేయర్. ఆ ప్రార్థనలో నువ్వు అడగాలి, ఆయనతో మాట్లాడాలండి. తన్ను అడుగు వారి అందరికీ ఫలమిచ్చే గొప్ప దేవుడు. తర్వాత అండి మనస్సులో ధర్మవిధులు. ధర్మవిధులు ఎక్కడ ఉండాలట? మనసులో ఉండాలటండి. హెబ్రీ 8:10. హెబ్రీ 8:10. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో ధర్మవిధులను ఉంచెదను. ఎక్కడ ఉండాలంటే ధర్మవిధులు మనస్సులో ఉండాలి. ధర్మవిధులు ఉంచెదను వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, హృదయాల మీద రాస్తాను. నేను వారికి దేవుడనే ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. ధర్మవిధులు అండి అంటే న్యాయమైన విధులు. అంటే ఏంటండి ధర్మవిధులు ఏంటండి? కొడుకుని ఒకలాగా, అల్లుడిని ఒకలాగా చూడడం కాదు, కూతురుని ఒకలాగా, కోడల్ని ఒకలాగా చూడడం కాదు.
మనోళ్ళు ఒకలాగా పై వాళ్ళు ఒకలాగా చూడడం కాదు. అండ్ దేవుడు నన్ను ఆశీర్వదించిన కారణం ఏంటంటే, మీరు ఏదైనా సమస్యతో నా దగ్గరకు వచ్చారనుకోండి, నా కొడుకు సమస్య అయితే ఎలాగ ఉంటుందో అలాగే మీకు నేను అది అటెండ్ అవుతాను. వీళ్ళకి ఏదో సలహా చెప్పేద్దామని ఉండదు నాకు. కనుక ఆ ధర్మ విధులు అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు ధర్మవీధి. ఈ ధర్మ విధులు అనేవి చిన్నవి కాదండి. మొదటి నుంచి చదవమది ఒకటొకటి. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, దేవుడు ఒక నిబంధన, ఒక కవెనెంట్ మనతో చేసుకుంటున్నాడండి. ఏంటి మీరు ఆలోచించేయండి. మీకు బిజీగా ఉంటుంది ప్రార్థన చేయకపోవడానికి, గుడికి రాకపోవడానికి మీకు బిజీగా ఉంటుంది. దేవుడిని ఒకసారి మీరు ఆలోచించండి. మీకు ఏదైనా ఖాళీ ఉన్న టైంలో ఒకసారి ప్రార్థించండి. దేవుడు వెంటనే వింటున్నాడా నీ ప్రార్థన? నేను బిజీగా ఉన్నాను తర్వాత రా అనట్లేదే దేవుడు. ఏంటి ఆలోచించండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉదయం అండి. ఇప్పుడు భూగోళ కిందకి వెళ్తే అమెరికా ఏమిటండి రాత్రి అలికి. ఇప్పుడు అక్కడ ఎవడైనా నాగలేటోడు రాత్రి అటు ప్రార్థించారు, అది ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా? అది ప్రార్థన వింటున్నాడు, మన ప్రార్థన వింటున్నాడు. అంటే దేవుడు ఎల్లకాలం మన వైపు చూస్తుంటాడండి. నరులు ఏం మాట్లాడుకుంటున్నారా అని ఆయన చెవులు పెట్టి వింటాడట, మనల్ని గమనిస్తుంటాడట దేవుడు. సో ఇక్కడ ఏమంటున్నాడు చదవమది. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, కవెనెంట్ బిట్వీన్ మెన్ అండ్ ద గాడ్. దేవుడు మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక నిబంధన చేశాడు, నాతో నిబంధన చేశాడు. నా నిబంధన నెరవేరడానికి ఇంకా టైం పడుతుంది. బట్ గాడ్ విల్ డూ ఇట్. ఆ నిబంధన దేవుడు నీకు ఏది ఇచ్చాడో అది చేస్తాడు. ఆయన అంటున్నాడు నీతో నిబంధన చేస్తున్నాను అంటాడు. ఏంటి మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, అలాగే నా మైకి వింటున్న వాళ్ళందరూ కూడా, మీరందరూ ఒక ప్రాముఖ్యమైన వ్యక్తే. ఇక్కడ ఎవరో పనికి మళ్ళీ ఎవరు లేరు. ఇక్కడ ఆ చిన్న పాప ఉందనుకోండి, ఆ పాప కూడా ప్రముఖమైనదే దేవుడికి. మరి నేను చిన్నపిల్లడిగా ఉండేటప్పుడు నన్ను చూసి చాలామంది హేళన చేశారు. దేవుడి ప్రణాళిక నా పక్షంగా వాళ్ళకి తెలియదు కదా. వేళ నా కన్న తల్లే నన్ను 6 రోజులు చూడలేదు, నన్ను మగపిల్లడు పుట్టేనని. మా అమ్మకి తెలియదు కదా నా ప్రణాళిక. అంటే మా మేనమామ గారు వచ్చి ప్రవచనం చెప్పాడు 6 రోజులు బాయ్కి నేను ఉండేటప్పుడు. మా అమ్మతో చెప్పాడు చిట్టి వీడు చాలా పెద్ద సేవకుడు అవుతాడని చెప్పింది. ఏంటి నాకే ఆశ్చర్యం అండి. 14 దేశాలు తిరిగి ఏంటి నేను బోధ చేస్తే నేను అమెరికా దేశంలో దొరలు చేతులు కట్టుకొని నా బోధ వింటారండి, చేతులు కట్టుకొని. కొంతమంది దొరలు అయితే పెద్ద సీనియర్ పాస్టర్స్ ఉండబట్టలేక వచ్చి నన్ను అడుగుతారు లాస్ట్లో, పాస్టర్ ఇన్ని విషయాలు మీకు ఎలా తెలుసు పాస్టర్ అంటారండి. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలండి. నీ పక్షంగా దేవుడు ప్రణాళిక ఏంటో తెలియదు, దేవుడు నేను ఎలా వాడుకుంటాడో నీకు తెలియదు. గాడ్ మేడ్ కవెనెంట్ విత్ యూ. దేవుడు నీతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఇప్పుడు ఆ నిబంధన ఏంటి నువ్వు తెలుసుకోవాలి. అది నేను తెలుసుకున్నాను. నేను దేవుడితో గోజాడాను, దేవుడితో పెనుగులాడాను. ఆ నిబంధన ఏంటో తెలుసుకున్నాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు సేవాపరంగా. కనుక దేవుడికి ఇక్కడ అవసరం లేని ఎవరు లేరండి. గాడ్ వాంట్స్ ఎవ్రీబడి హియర్. అయితే అందరూ పాస్టర్లు అయిపోవాలి, అందరూ సువార్థులు అయిపోవాలి, అందరూ నాయకులు అయిపోవాలని కాదు. దేవుడిని ఏ పనికి పిలిచాడు ఆ పని చేయాలి. అందులో ఏంటి యుద్ధ భూమిలో ఉన్నవాడికి ఎంత బహుమానమో ఆయుధాల దగ్గర ఉన్నవాడికి కూడా అంతే బహుమానం అంటాడు. ఏంటి మీరు విన్నారో లేదో మీకు తెలుసో తెలీదో, వార్ అయిందనుకోండి, కార్గిల్ వార్ అయిందనుకోండి, ఆ వార్ అయిన తర్వాత ఏం చేస్తారంటే మెడల్స్ ఇస్తారు అందరికీ. యుద్ధ భూమిలో పనిచేసిన వాడికి ఇస్తారు, వంట వండేవాడికి కూడా ఇస్తారు, ఆ వంటలు వండేవాడికి ఇస్తారు, ఆ డ్రైవర్కి కూడా ఇస్తారు మెడలు. దేవుడి నీకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు నువ్వు ఏ పని చేసినా దేవుడు చెప్పిన పని చేసేవా లేదని ఇక్కడ ఇంపార్టెంట్ అంతే. అంటే తన పనిలో నిపుణత గలవాని చూచితువా వాడు ఎక్కడ నిలబడతాడేటండి, రాజుల దగ్గర ప్రధానుల దగ్గర నిలబడతాడు. అండ్ మీరు అనుకుంటారు అంటే పాప బైబిల్ చదువుతుంది, నేను అందుకే ఈ అమ్మాయిని బైబిల్ చదివిస్తాను ఎక్కడికైనా పట్టుకోపోతాడు. ఎందుకంటే ఆ బైబిల్ చదివితే ఆ రిథం ఫాలో అవ్వాలి, ఆ దైవ సహాయకుడితో పరిగెట్టాలి ఆ వాక్యంతో. కొంతమంది బైబిల్ చదివారు అనుకోండి మన మధ్యలో ఆగిపోద్ది, మెసేజ్ మధ్యలో ఆగిపోద్ది. ప్రతి పని విలువైనదే. దేవుడు మిమ్మల్ని చర్చిలో కుర్చీలు తొడమని నా పని చేయలేదు, ఆశీర్వాదం మీకు. ఏంటి మీరు చర్చ్ పనులు ఎంతమంది చేస్తారండి? ఏంటి చాలామంది చర్చ్ పనులు చేయడానికి ఇష్టపడరు. వాళ్ళకి స్టేజ్ కావాలా, అందరి దగ్గర గంతగా నిలబడాలి తప్ప కుర్చీలు సర్దిమంటే ఎంతమంది చదువుతారు, కుర్చీలు తొడమంటే ఎంతమంది తుడుస్తారు. ఎవ్రీ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి పని కూడా ఇంపార్టెంట్ అండి. అండ్ ఆ రోజుల్లోని ఇప్పుడున్న ఫెసిలిటీస్ లేవు. మేము యూత్ మీటింగ్స్, యూత్ రెట్రీట్స్ కండక్ట్ చేసేవాళ్ళం.
ఇప్పుడు ఏంటి అన్నీ ఇన్స్టెంట్ అరేంజ్మెంట్స్. ఆ రోజులు అలా కాదు, ఆకులేయాలి, ఆకులేసి వడ్డించాలి, ఈ ఆకులన్నీ ఒకరు తీయాలి. ఏంటి బిలీవ్ ఇట్ అన్నాడు పాస్టర్ గారు ఆకులు తీసుకోరండి. ఇవాళ యూత్ ఎక్కడ పని చేస్తాడు, ఏ పని చేయరు, వాళ్ళకి స్టేజ్ కట్టి వస్తే స్టేజ్ మీద మాట్లాడండి అని నిలబడతారు. దేవుడు అన్నీ చూస్తాడండి. దట్ ఈస్ ద కవెనెంట్ గాడ్ మేడ్ విత్ యూ. ఆ నిబంధన చేసుకున్నాడు. ఇక్కడ చదవమది, అది చదివిందే చదువు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను. ధర్మ విధులు ఉంచుతాడట. నీ మనసులో ధర్మ విధులు ఎవరు ఉంచుతారండి? దేవుడు ఉంచుతాడు. అంటే ధర్మ విధులు ఎక్కడ వస్తాయండి? మనకి దేవుడి దగ్గర వస్తాయి. ఇందా చెప్పాను కదండి, బొగ్గు గనిలో పంచరుగా బొగ్గు రంగు ఎలాగ వస్తుందో దేవుడి దగ్గర ఉంటే నీకు దేవుని స్వభావం వస్తుంది, ఆయన స్వరూపం నీకు వస్తుంది. ఏంటి పౌలు గారి బాధ అంతా ఏంటండి? క్రీస్తు యేసు స్వరూపం మీకు ఏర్పడే వరకు నాకు ప్రసవాదన కలుగుతున్నది అంటాడు. అండ్ నా బాధ కూడా అదేనండి. నా బాధ కూడా మన సంఘస్థులు అందరూ ఒక్కొక్క సాయకులుగా ఉండాలి. మన చర్చిలో ప్రతి ఒక్కరు సువార్త చెప్పేవాళ్ళుగా ఉండాలి. అది నా డిజైర్. ఏదో వచ్చి ఈయన వెళ్ళిపోయే క్రైస్తువులు కాదు నాకు కావాల్సింది. ఏంటి చర్చ్ డజంట్ నీడ్ స్పెక్టేటర్స్. సంఘానికి పార్టిసిపెంట్స్ కావాలి, సంఘానికి ఎవరు కావాలని పాల్గొనేవారు కావాలి, ప్రేక్షకులు కాదు. ప్రేక్షకులు సంఘానికి అవసరం లేదు, పాల్గొనేవారు కావాలి. పని చేయాలి, సంఘం పని చేయాలి. అదే చెప్తున్నా, ఇక్కడ నిబంధన చేసుకుంటాను. వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచుతాను, వారి హృదయముల మీద వాటిని రాయిదును, వారి హృదయాల మీద రాస్తాను. ఏంటి ధర్మ విధులు అనేవి అనేది ఏంటంటే అది ఈడికి అడిగానే ఉంటుందండి. ఏంటి మన దృష్టిలో హిందువులు, ముస్లింలు, వాళ్ళు వీళ్ళు, ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అంటే దేవుని దృష్టిలో ఇవేమి ఉండవండి. ప్రపంచం అంతా ఆయన కుటుంబం అంతే. ఆడు ముస్లిం అయినా హిందూ అయినా ఆయన బిడ్డలే అయినా వాడు అంగీకరించట్లేదు తప్ప దేవుడు ఆయన అంగీకరిస్తాడు. ఏంటి ఇప్పుడు ఈ నన్ను ఇలా అంగీకరించలేదు కదా, వీళ్ళ మీద వర్షం పడకూడదు అంటున్నాడు ఆ దేవుడు? రాశాడండి ఆయన, ప్రవక్తలు కాదు రాశాడు. అందరి మీద ఎండ పంపిస్తున్నాడు, అందరి మీద అయిన వర్షాన్ని పంపి తెలుసుకోకపోవడం వాళ్ళ కర్మ అది. కానీ ఈ లవ్స్ ఎవ్రీబడి. అది ఇక్కడ అదే అంటున్నాడు. అదే చదివిందే చదవరా? వారి హృదయముల మీద వాటిని రాయిదును, హృదయముల మీద రాస్తాను, నేను వారికి దేవుడినైందును, నేను వారికి దేవుడిని అంటాను, వారు నాకు ప్రజలైందురు. నాకు ప్రజలు. ఏంటి మీరు ఆలోచన చేసుకోండి. చిన్న పిల్లలైనా మనం ఒక్కొక్కసారి చిన్న పిల్లల్ని గసిరేస్తుంటాం. ఏంటి నేను మా ఇంట్లో మా మనవరాలు కూడా చాలా విలువ ఇస్తాను. చిన్న పిల్లల ద్వారా దేవుడి కార్యాలు చేస్తాడు. ఏంటి ఏలి పిల్లలు ఇక్కడ ధర్మ విధులు తప్పిపోయారు. అప్పుడు ఎవరిని వాడుకున్నాడండి దేవుడు? ఆ రోజులో దేవుడు ఎవరితో మాట్లాడలేదు. ఎవరిని వాడుకున్నాడండి? చిన్నపిల్లడు. ఆడికేట అర్థమవట్లేదు. ఆడు గురువుగారు నన్ను పిలిచారా అని అంటున్నాడు. లేదురా పిల్లలేదురా అని చెప్పాడు. మళ్ళీ సమూహలు మళ్ళీ నేను గురుగారు పిలిచారండి, నేను పిల్లలేదురా. అప్పుడు వాడికి అర్థమైపోయింది, ఈయన దేవుడు పిలుస్తున్నాడు. ఒరే ఈసారిగా నా మాట వినిపిస్తే నువ్వు మోకాళ్ళు వేసి చిత్తగించమో నీ సేవకుడు వింటున్నాడు చెప్పము అంటాడు. అండి ఏ స్మాల్ బాయ్ గేవ్ ఏ బిగ్ ప్రాఫెసీ అండి, గొప్ప ప్రాఫెసర్ అని చెప్పాడండి. అండ్ ఇవాళ మన అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి. దానికి మూలం ఎవరు తెలుసండి? ఏ స్మాల్ గర్ల్ మేరీ జోన్స్ అనే చిన్న పాప వల్ల ఇవాళ మన అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయండి. అండ్ యాంగిచో అనే మహాసేవకుడు ప్రభు రాజ్యంలో ఉన్నాడు. 14 లక్షల మంది సభ్యులు, బిగ్గెస్ట్ చర్చ్ ఇన్ ద వరల్డ్. అంత సేవకుడికి ఎవరు వెళ్ళి సువార్త చెప్పారు తెలిసింది? చిన్న పాప వెళ్ళి సువార్త చెప్పింది. చిన్న పాప వెళ్ళి సువార్త చెప్పింది. కనుక నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ గౌరవిస్తానండి. గాడ్ యూస్ యూ. అయితే ఇక్కడ తెలుసుకోవాలి మీరు ఏంటంటే నీ పద్ధతిలో దేవుడు వాడుకోండి నిన్ను. దట్ ఈస్ యూ హ్యావ్ టు నో దట్. ఆయన పద్ధతిలో నేను వాడుకుంటాడు. ఏంటి నేను 72వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 మారుమనసు పొందానండి. నాకు వెంటనే ఉద్రేకం వచ్చిందనమాట. చక్కగా వైట్ డ్రెస్ కొనుక్కొని, ఒక సైకిల్ కొనుక్కొని, బ్యాగ్ తగిలించుకొని వీధికి విలేజ్కి వెళ్ళి స్వార్థ ప్రకటించాలని. అది నాకున్న ఆలోచన. దేవుడు నన్ను యూ డోంట్ డూ దట్ అని. విలేజ్కి వెళ్ళి స్వార్థ చెప్పాలి కానీ ఇది కాదు, చదువుకోరా అని చెప్పాడు. దేవుడు ఎంత అండి చక్కగా 21 సంవత్సరాలు చదువుకున్నా, జీతం ₹1,00,000 జీతంకి వెళ్ళిపోతుంది. దేవుడు అప్పుడు అంటున్నాడండి, అమ్మో దేవుడా ఇంత జీతం ఇవన్నీ వదులుకొని రావాలి అంటే అప్పుడు నేను దేవుడికి కావాలి. అదేంటండి. ఏంటి అబ్రహాం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించి అబ్రహాం చరిత్ర ఒకసారి చూడండి. అబ్రహాం వెల్ సెటిల్డ్ మ్యాన్, రిచ్ మ్యాన్.
అన్నీ సంపాదించుకున్నాడు, గొర్రెలు గోవులు అన్నీ. ఈజ్ అ వెరీ రిచ్ మ్యాన్ అనమాట. హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నాడు అబ్రహాం. వెంటనే దేవుడు అన్నాడు, అబ్రహాం ఇవన్నీ వదిలిరే, ఇవన్నీ వదిలేసి నేను చెప్పి ప్రదేశానికి ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి ఏం అడగలేదండి అబ్రహాం. దట్ ఈజ్ అబ్రహాం అండి, దట్ ఈజ్ అబ్రహాం. అండ్ ఇవాళ నేను అబ్రహాంతో పోల్చుకుంటున్నాను కాదు గారండి, ఆ మాట ఇవాళ నా జీవితంలో కూడా దేవుడు నెరవేర్చాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎప్పుడు నమ్మాడండి? ఏమీ లేనప్పుడు, ఏమీ లేనప్పుడు. ఇవాళ నా జీవితంలో కూడా ఏమీ లేదండి, అడుగుతున్నాను అంతే దేవుడిని. నేను అడుగుతూనే చిన్నవా, ఎవడైనా మనిషికి నా దర్శించేది గుండెకి చేర్చిపోతాడండి. దేవుడు సార్ ఎంత పెద్దవి మీరేంటి, దేవుడికి చాలా చిన్నవి. కనుక ఏమంటున్నాడండి, ధర్మ విధులు మనసులో ఉంచుతానంటాడు. అప్పుడే లాస్ట్ చదవమ్మా, నేను వారికి దేవుడనే ఇందును, ఐ విల్ బి ద గాడ్ ఫర్ దెమ్, వారు నాకు ప్రజలై అండ్ దే విల్ బి ద పీపుల్ ఫర్ మీ. అప్పుడు నువ్వు దేవుని పిల్లలు, నువ్వు క్రైస్తవురాలు నుంచి క్రైస్తవులు అయిపోరండి. మీరు ఆ క్రీస్తు యేసుని నీ జీవితంలో చూపించాలి, ఆ క్రీస్తు యేసుని నీ గృహం ద్వారా చూపించాలి. తర్వాత అండి, దేవునిచే పవిత్రపరచబడుట. యెహెజ్కేలు 37:23, యెహెజ్కేలు 37:23. వారిని ఏకజనముగా చేసి, దేవునిచే పవిత్రపరచ అనే మాట గురించి చెప్తున్నాడండి. వారిని ఏకజనముగా చేసి, ఒకే జనంగా చేసి, వారికి అందరికీ ఒక రాజునే నియమించి, వాళ్ళకి ఒక రాజుని పెట్టి, తమ విగ్రహముల వలన గాని, తమ విగ్రహాల వల్ల గాని, తాము చేసి ఉన్న హేయ క్రియల వలన గాని, తాము చేసిన హేయ క్రియల వల్ల గాని, ఏ అతిక్రమ క్రియల వలన గాని, ఏ అతిక్రమ క్రియల వల్ల గాని, వారికి మీదట తమ్మును అపవిత్రపరచుకొనరు, తమ్మును అపవిత్రపరచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిటిలో, తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరుస్తాను. అప్పుడు నా జనులు అవుతారు, నేను వారి దేవుడినై ఇందును. వాట్ ఎ గ్రేట్ గాడ్ అండి, వాట్ ఎ గ్రేట్ గాడ్. ఏంటి మనం ఒక్కోసారి అనుకుంటామండి, నేను చాలా కష్టపడిపోతున్నాను, నేను అనుకున్న రోజుల్లో నెలకు బుద్ధిహీనంగా. అక్బర్ హక్ గారు అని బిల్లీ గ్రామ్ అసోసియేట్, నాతో చాలా స్నేహంగా ఉన్నారు, ప్రభు దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఆయన కొడైకెనాల్లో కలిసేవాళ్ళం ప్రతి ఇయర్. మేము 5 years కంటిన్యూగా వెళ్ళాము. ఓ రోజు నన్ను ఆయన రూమ్లో కూర్చోబెట్టుకొని, విక్టర్ ఇది విన్నావా అన్నాడు. ఏంటి సార్ అన్నాడు. ఒక రూమ్లోని ఒక టేబుల్, ఆ పక్క రూమ్లోకి ఫాదర్ తీసుకొని వెళ్తున్నాడట. తీసుకొని వెళ్తుంటే ఆ చిన్న బుడతడు 2 years 3 years బాయ్ ఆ టేబుల్ మీద ఇలా చెయ్యి వేసాడట. నాన్న పట్టుకెళ్తుంటే అలాగే వెళ్తున్నాడట. ఎప్పుడైతే టేబుల్ పక్క రూమ్లో వేసిగానే వీడు పరిగెట్టుకొని వంటగదిలోకి వెళ్ళి, మమ్మీ నేను ఈ టేబుల్ ఈ గదిలోంచి ఆ గదిలోకి తీసుకెళ్ళిపోయానని చెప్పాడు. ఎవరు తీసుకెళ్ళాడండి? ఫాదర్ తీసుకెళ్ళాడు. సార్ ఎట్ చేశాడు, చెయ్యి వేసాడు ఇలా దాని మీద. ఇవాళ పెద్ద పెద్ద సేవకులను చెప్పుకుంటున్న అందరూ అదేనండి. ఇవాళ పెద్ద పెద్ద సేవకులు ఏంటి. దేవుడు మన మినిస్ట్రీని చాలా ఆశీర్వదించబడుతున్నాడు. మీరు చూస్తారు ఇవన్నీ కూడా. ఏ స్థితికి వెళ్ళినా నేను బాన్సర్స్ని పెట్టుకోనండి. ఏ స్థితికి వెళ్ళినా మీతో ఇలాగే మాట్లాడతాను, ఏ స్థితికి వెళ్ళినా నేను మీతో ఇలాగే ఉంటానండి. ఏంటో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు ప్రకటిస్తున్న దేవుడు ఎవరండి? యేసు ప్రభు. ఎవరండి అయినా? యెహోవా దేవుడు. ఎవరండి అయినా? సృష్టికర్త. పరలోకమును భూలోకమును పరిపాలిస్తున్నాడు. ఎక్కడికి వచ్చాడండి ఆయన? పశువుల పాకలకు వచ్చాడండి. పశువుల పాకలకి. ఏమండి, ఇలా ఎవడైనా పశువుల పాకలు ఉన్నాడు గురించి ప్రకటిస్తాడు మనం? సామాన్యుని పలకరిస్తాడు మనం? పలకరించాం. ఏమండి, పశువుల పాకలో పుట్టిన దేవుడిని ప్రకటించడానికి నీకు బోనసర్స్ కావాలా? నీకేమో ఏసీ గారులు కావాలా? నీకు ఔన్నత్యాలు కావాలా? చెప్తున్నానండి, నా మైకులు ఉంటున్న ప్రపంచాన్ని చెప్తున్నాను. ఎంత గొప్ప సేవకుడైనా నువ్వు యేసుని మోసిన గాడిదే తప్ప నువ్వు దేవుడు కాదు. విక్టర్ ప్రభాకర్ ఈజ్ నాట్ ద గాడ్, ఈజ్ ద డాంకీ క్యారింగ్ ద లివింగ్ గాడ్. సజీవుడైన దేవుని మోస్తున్న గాడిదే తప్ప విక్టర్ ప్రభాకర్ దేవుడు కాదు. ఇవాళ ఏమైపోతున్నారండి, తిమోతికి రాస్తూ పౌలు గారు చేసిన వాడు దేవుని కంటే సుఖానుభవం కోరుకుంటారట. దేవుని కంటే.
ఏంటి నేను 24 hours అలా పని చేస్తూనే ఉంటానండి. రెస్ట్ అంటే ఏంటో నాకు తెలియదు, పని చేస్తూనే ఉంటాను. ఒక పని ఉంటే నాకు నిద్ర రాదు. దేవుడు పని తర్వాత నాకు ఏ పనైనా సరే నేను ఆశీర్వదింపడానికి కూడా కారణం అదే. ఏంటి నా భార్య కింగ్ జార్జ్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది, బాబు పుట్టడం, డెలివరీ టైం. నేను నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి సెయింట్ జాన్స్ చర్చ్లో దేశం అంతటి నుంచి వచ్చి 1000 మంది యవనస్తులు వచ్చారు. అదంతా నేనే సింగిల్ హ్యాండెడ్గా ఆర్గనైజ్ చేస్తున్నాను. వాళ్ళందరికీ ట్రావెల్ ఇచ్చి, దట్స్ అ బిగ్ మీటింగ్ అనమాట, యూత్ కాన్ఫరెన్స్ 3 రోజులు. నేను ఎక్కడికి వెళ్ళదు అక్కడ ఉండాలి నేను కంపల్సరీ. అంటే నాకు ముందు నుంచి ఏంటంటే నిజమైన నాయకుడు పని చేయిస్తాడు, పని చేసేవాడు నాయకుడు కాదు, పని చేయించేవాడు నాయకుడు. నేను అందరితో పని చేయిస్తాను. అప్పుడు ఇంకా చిన్నపిల్లవాడిని కదా, 27 years, అప్పుడు చాలా చిన్నవాడిని. సిటీలో బిగ్ మీటింగ్ కండక్ట్ చేస్తాను. నేను మా మాయ గారికి చెప్పాను, మాయ గారు నాకు ఈ 3 రోజులు రావడం అవ్వదండి, దయచేసి మీరు అలీనాని చూసుకోండి అని. బాబు పుట్టిన తర్వాత 3 రోజుల తర్వాత నేను వెళ్ళి నా కొడుకుని చూస్తానండి. దట్స్ ద రీజన్ విక్టర్ ప్రభాకర్ బ్లెస్డ్. దేవుడి పని అంటే నేను నా పనులన్నీ ఆపేస్తానండి. నా కొడుకునే నేను నిర్లక్ష్యం చేసిన ఒకసారి ఆలోచించేయండి. దట్స్ ద రీజన్ వై గాడ్ బ్లెస్. చిన్న పని ఉంటే గుడికి రాం, చిన్న పని ఉంటే ప్రార్థన మీటింగ్కి రాం, చిన్న పని ఉంటే ప్రార్థన చెయ్యం. అంటే దేవుడు మన హృదయాంతరంగాలు చూస్తాడండి. నువ్వు దేనికి మొదటి స్థానం ఇస్తున్నావో చూస్తాడు, దానిని బట్టే నీకు ఆశీర్వాదాలు కూడా వస్తాయి. నెంబర్ 4, దేవుని యొద్దకు మళ్ళుకొనుట. టర్న్ టువర్డ్స్ గాడ్. దేవుడు నీ దగ్గరికి మళ్ళుకోడు కాదు, నువ్వు దేవుడి దగ్గరికి మళ్ళుకోవాలి. మొదటి సమూయేలు 7:3. మొదటి సమూయేలు 7:3. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా నేను సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఎలా చెప్తున్నాడు? మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాలను తిప్పండి, ఆయన సేవించుడి. అప్పుడు ఫిలిష్తీయుల చేతిలో వినిపిస్తాడు. ఏంటి శత్రువుని గెలాలి, లేకపోతే నీ జీవితంలో అనుకున్న కార్యాలు జరగాలి అంటే ఏంటి చేయాలా? చదవ మొదటి నుంచి. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయంతో కథ అంతా పూర్ణ హృదయంతో రన్ అవుతుంది. పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని దేవుడి దగ్గరికి రండి. అన్య దేవతలు అష్టారోతు దేవతలు మీ మధ్య నుండి తీసివేయాలి. అన్ని దేవతలు. ఇక్కడ దేవతలు ఎక్కడ ఉన్నాయి? నీకు నీ ఇంట్లో దేవతలు లేవు, అష్టారోతు దేవతలు లేవు. ఏటి దేవతలు? భార్య అనే అన్య దేవత, డబ్బు అనే అష్టారోతు దేవత, ఇంటి పనులు అనే విగ్రహం. ఇవే నేను ఆటంకాలుగా ఉన్నాయి. ఇవన్నీ తీసి పాడేయమంటున్నాడు. ఏంటి దేవుడి పని అంటే పెకప్. యుద్ధ భూమికి వెళ్ళేటప్పుడు అండి ఇంకా అంటే అక్కడ ప్రవక్త వచ్చి చెప్తాడనమాట, మీలో ఎవడైనా సరే కొత్తగా పెళ్ళైనట్టు ఉంటే భార్య మీద ఇంకా నీకు ఆశలుంటే యుద్ధం వదిలేసి వెళ్ళిపో అని చెప్తాడు. మీకు పంట పొలాలు వచ్చి ఇంకా కోత చేతికి వస్తుంది అనుకుని తినాలని ఆశపడి వర్లారు యుద్ధం నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు. దేవుని పని చేసేటప్పుడు ఏం చెప్పాడు? యేసుప్రభు గారు ఏం చెప్పాడంటే, నాగడ మీద చేయబోయాడు ఇంక వెనక్కి తిరిగే పని లేదు, యూ హ్యావ్ టు రన్ 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 టువర్డ్స్ దట్. అదే ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ చదవండి అదంతా. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసేయాలి. అక్కడ జ్ఞాపకం కంటిన్యూ. అన్య దేవతలు అష్టారోతు దేవతలు అంటే ఏంటండి? బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, చుట్టాలు, అమ్మా నాన్నలు, డబ్బు, ఇవన్నీ కూడా వదులుకొని పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములు త్రిప్పి. పట్టుదల రావాలి. మళ్ళీ ఈ విగ్రహాలు ఎన్ని వదిలేడు. పట్టుదల కలిగి యెహోవా తట్టు తిరిగిన ఎడలా ఆయన సేవించండి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. ఇప్పుడు దేర్ అండ్ దెన్ యు విల్ గెట్ ద విక్టరీ ఆన్ ఫిలిస్టీన్స్. ఆ ఫిలిష్తీయుల మీద నీకు అప్పుడు విజయం వస్తుందండి. ఏంటి దేవుని సేవ నిష్ఠగా చేయాలండి. ఏంటి దేవుని సేవ ఎలా చేయాలంటే పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని సేవ చేయాలి. దానికి ఆడమగానేం లేదండి. దేవుడు నిన్ను ఒక మదర్ తెరీసాలా వాడుకుంటాడో ఎవరు తెలుసా నీకు? అది
నీ గృహ పరిస్థితులు బట్టి నేను ఎస్టిమేట్ చేసుకుంటున్నావా? మా ఇంట్లో జరగదు, మా ఇంట్లో ఎంతవరకే నేను చేయగలను అనుకుంటున్నావా? నో, గాడ్ విల్ ఓపెన్ ద డోర్స్ ఫర్ యూ. అంటే నేను మొట్టమొదటిగా అమెరికా దేశం వెళ్ళాను 93. నాకు ఎవడో తెలియదు అక్కడ. నేను ఇలా వెళ్ళగానే దేవుడు ద్వారాలు తెరిచాడండి. నేను అమెరికా దేశంలో అడుగుపెట్టిన మొదటి ట్రిప్లోనే, మొదటి సంవత్సరంలోనే క్రైస్ట్ చర్చ్ ఇంటర్నేషనల్ చర్చ్లో 7 నెలలు సీనియర్ పాస్టర్గా పనిచేశాను. ఎవడైనా ఆలోచిస్తే అది ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించేయండి. ఇంకా విచిత్రమైన సంగతి ఏంటంటే, నేను విమానం ఎక్కేసరికి తెలుగులోనే ప్రసంగాలు, ఇంగ్లీష్లో ప్రసంగాలు చేయలేదు. నా చదువంతా తెలుగు మీడియమే, ఇంగ్లీష్ అంటే నాకు ఆశ. ఇక నేను త్వరలో విమానం ఎక్కుతాననగా అమెరికా దేశానికి లూక్ నర్సింగ్ హోమ్ అని ఉంది, ఇప్పుడు మీరు విని ఉంటారు పేరు. ఆయన అప్పుడు ఫౌండర్ డైరెక్టర్ లూక్ గారు ఉన్నారు. ఆశీర్వాద్ లూక్ ఉన్నాడు కదా వాళ్ళ నాన్నగారు. చిన్నవాళ్ళు అప్పుడు ఆశీర్వాద్ లూక్ అని చిన్నపిల్లలు. లూక్ గారు నన్ను అప్పుడు విశాఖపట్నంలో విక్టర్ ప్రభాకర్ అంటే ఎవరు తెలియనివాడు లేడు, అంత ఇది ఉండేది. ఆయన వచ్చి ఇంటికి వచ్చి, సార్ మీరు వచ్చి మా నర్సింగ్ దీంట్లో మెసేజ్ చెప్పాలి సార్ అన్నాడు. సరే నేను వెళ్ళాను. క్రిస్మస్ మెసేజ్, 300 మంది నర్సులు ఉన్నారు, అందరూ యంగ్ గర్ల్స్. ఇక మెసేజ్కి 5 నిమిషాలు 10 నిమిషాలు అలాగే నా చెవులో వచ్చి ఇలాగ ఏదో చెప్తున్నాడు. ఏంటి చెప్తున్నాడు జాగ్రత్త కలిసి, సార్ ఇలా ఎవరికి తెలుగు రాదు సార్, ఇంగ్లీష్లో చెప్పాలి సార్ అన్నాడు. మనం ఏదో అమెరికా నుంచి వచ్చిన దొరకర్లేగా, నో ప్రాబ్లం ఐ కెన్ ప్రీచ్ అని చెప్పాడు. ఆలోచించేయండి. విక్టర్ ప్రభాకర్ అని వాడు స్పెషల్ పర్సన్ అండి. గూగుల్ ట్రాన్స్లేషన్ అని ఒకటి ఉంటుంది, మీకు తెలుసో తెలీదో. నా నిజాలు కొంచెం చెప్తాను ఇవాళ. నాకు తెలుగు రాదు, నేను తెలుగు మీడియంలోనే చదువుకున్నా, తెలుగు రాదు నాకు. ఇప్పుడు నేను తెలుగులో నేను ఎంత చక్కగా ఇచ్చేస్తానంటేనండి, ఇప్పుడు గూగుల్ తర్జుమా ఒకటి ఉంటుంది. ఈ బ్లాక్లోని మీరు ఇంగ్లీష్ ఏదనుకోండి పెట్టేయాలన్నమాట. ఈ బ్లాక్లో తెలుగు వచ్చేస్తుంది, ఈ బ్లాక్లో తెలుగు పెట్టారు అనుకోండి, ఈ బ్లాక్లో ఇంగ్లీష్ వచ్చేస్తుంది. నేను అలాగా బ్రెయిన్లో అప్పుడు లేవు ఇవన్నీ కూడా. ఎప్పుడు సంగతి చెప్తున్నానండి, 1992 సంవత్సరం కథ ఇది. అప్పుడు ఏమి లేవు. అప్పటికి నాకు గూగుల్ ఉంది, నా బ్రెయిన్లో ఉంది. ఇక్కడ తెలుగులో మెసేజ్ పెట్టాడు, ఇక్కడికి ఇంగ్లీష్లో వచ్చేయమని చెప్పాడు. టకా 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 మాట్లాడేసానండి. ఆయన వచ్చి, సార్ ఎంత చక్కగా చెప్పారు సార్ అన్నాడండి. అప్పుడు అనుకున్నాను, ఏంటండి పెంతెకోస్తు దినాన ఏంటి జరిగిందండి, వారు అన్య భాషల్లో అదే అవాళ నాకు జరిగింది, అదే పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చింది. అన్ని భాష, అప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు, అది అన్ని భాష మాట్లాడిసానంటే ఇంగ్లీష్లో. అండి నేను క్రైస్ట్ చర్చ్ ఇంటర్నేషనల్ మొదట నన్ను మెసేజ్కి పిలిచినప్పుడు అండి 3 రోజులు మీటింగ్లు పెట్టారండి. ఇంగ్లీష్లో బోధ చేశాను అనర్గళంగా. ఆ టేబుల్ ఇంకా ఇప్పటికీ ఉన్నాయి. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడండి. నేను ఎలా వాడుకుంటాడో నీకు తెలియదు. నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిరుత్సాహపడకండి. మా నాన్న చిన్న చిరుద్యోగి కదా, మా ఇల్లు చాలా చిన్న ఇల్లు కదా, నన్ను దేవుడు వాడుకుంటాడా, నాకు దేవుడు చేస్తాడని మాత్రం నేను అనుకోకండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను తల్లి, చిన్నపిల్లలు జాగ్రత్తగా వినండి, ఆడపిల్లలు కూడా వినండి. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టండి. దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు ఆశించండి. నీకు తెలియదు, నీ కూతురు కలెక్టర్ అవుతుందేమో నీకు తెలియదు, నీ కూతురు ఒక పెద్ద సేవకురాలు అవుతుందేమో తెలియదు. గాడ్ విల్ యూజ్ ఎవ్రీబడి. ఏంటన్నాడమ్మ అప్పుడు, ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపిస్తానన్నాడు. ఎక్కడైతే జాగ్రత్తగా వినండి పిల్లలు, ఆడపిల్లలు ముఖ్యంగా, ఎక్కడైతే మీరు తృణీకరించబడుతున్నారో అక్కడే దేవుడు మిమ్మల్ని కనపరుస్తాడు. ఎక్కడైతే దీనికి పొగరబోతు మాటలు, మొదరపట్టిన మాట్లాడుతుంది ఇది అని ఎక్కడ అంటున్నారో అక్కడే నిన్ను గొప్ప స్త్రీగా దేవుడు నిలబెడతాడు. అక్కడ ఎక్కడ నువ్వు తృణీకరించబడుతున్నావు అక్కడ దేవుడు నేను గొప్ప సాక్షిగా వాడుకుంటాడు. దాని కొరకు సిద్ధపడాలి. నేను ఇవాళ ఉదయకాలంలో అలా ప్రార్థన చేస్తూ, ఆత్మలో మూలుగుతూ ప్రార్థన చేస్తూ, ఒక స్టేజ్ వచ్చేసరికి నేను దేవుడిని అంటున్నాను, ఇంగ్లీష్లో చేసుకుంటానండి నా ప్రార్థన. ఒక దగ్గర వచ్చేసరికి నేను దేవుడిని అంటున్నాను, గాడ్ లిఫ్ట్ మీ అప్ వేర్ ఐ ఫాల్, లిఫ్ట్ మీ అప్ అంటున్నాను. దేవా నన్ను లేపునైనా, ఎక్కడ నేను తొలగిపోయాను, ఎక్కడ పడిపోయాను, ఆయన లేపునైనా అంటున్నానండి. ఏంటి, దేవుడితో మాట్లాడే అలవాటు చేసుకోండి, దేవుడితో ప్రార్థించడం అలవాటు చేసుకోండి. అది చేయకుండా ఉండలేరండి. మీకు అంతకంటే మంచి వ్యక్తి దొరకడు మీకు ఎక్కడ. మనుషులతో మాట్లాడాలంటే ఆలోచించి మాట్లాడుకోవాలి.
వాళ్ళకి నచ్చిన మాటలే మాట్లాడాలి. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు దేవుడితో. నువ్వు ఎలా మాట్లాడినానికి అర్థమైపోద్ది, ఏ భాషలో మాట్లాడినానికి అర్థమైపోద్ది. దట్ ఈస్ అ గాడ్. లాస్ట్కి వెళ్ళిపోతున్నాండి. దేవుని మందిరం మీద మనస్సు. అమ్మగారి పాపం మెట్లు ఎక్కలేదు. ఏం చేస్తే ఎందుకు వస్తుందండి ఆవిడ? దేవుని మందిరం మీద ఆశ. ఏంటి ఆలోచించండి, ఆ వయసులోనే ఆవిడ. ఏంటి ఇవాళ ప్రతి పేషెంట్స్ నేను వెళ్ళి విజిట్ చేస్తున్నాను, ప్రతి కార్యక్రమం నేనే వెళ్తున్నాను. నేను రెస్ట్ తీసుకోవాలి కదా, రెస్ట్ తీసుకోనండి. ఏంటండి నాకు అది ఆశ. ఏంటి ఇంత వయసులో నాకు ఆశ ఉంటే పిల్లలుగా మీకు ఎంత ఆశ ఉండాలండి? ఎక్కడుంది మీకు ఆశ? దేవుడి సేవ మీద, దేవుని సంఘం మీద ఆశ ఎక్కడ ఉందండి? రిఫరెన్స్ చూద్దామండి. 2 Chronicles chapter 6:38. 2వ దినవృత్తాంతములు 6:38. తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను మీ యొద్దకు మల్లుకొని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశం మీదకి నీవు కోరుకొని ఈ పట్టణం మీదకి నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరం మీదకి మనస్సు త్రిప్పి విన్నపము చేసిన ఎడల. అండ్ దేవుడు తన గురించి ఎంత ప్రాధాన్యత ఉందో మందిరానికి కూడా అంత ప్రాధాన్యత దేవుడు ఇచ్చాడు. అది ఎక్కడ మనం చూస్తూ ఉంటే యేసు ప్రభు గారు దేవాలయం దర్శించిన పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ బిజినెస్ చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. యేసు ప్రభు గారు పోనీలే వీళ్ళు మనం చెప్తే వింటారని అనుకున్నారండి? అనుకోలేదు. యేసు ప్రభు గారు బల్లలన్నీ విసిరేసి ఒక తాడుతో కొరడాలు చేసి కొట్టడం మొదలుపెట్టారు. దాని మీద ఒక బుక్ ఉంటుందండి, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద రాడికల్ అంటారు. కమ్యూనిస్టులు యేసు ప్రభుని ఒక లీడర్గా తీసుకుంటారు. కమ్యూనిస్టులు వాళ్ళు ఇదే చెప్తారు. అంటే యేసు ప్రభు అక్కడికి వెళ్ళగానే ఏం చేశాడండి? బల్లలు దోసేసి, అండ్ వ్యాపారస్తులకి ఆ రోజులో ఈ రోజులో కూడా గొండాలు ఉంటారు, బల్లలు దోసేసి వాళ్ళని భయపడకుండా వాళ్ళని కొరడాతో వాళ్ళని కొట్టారంటే దాన్ని ఏంటంటారంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద రాడికల్ అంటారు. అండి యేసు ప్రభు గారు ఆ యొక్క గెత్సెమనే వనంలో ఆఖరి లాస్ట్ నైట్ వాళ్ళందరూ ఎదుగుతుంటారు యేసు ప్రభు గురించి. అప్పుడు ప్రభు అడిగారు, మీరు ఎవరిని వెతుకుతున్నారండి? మేము నజరేయుడైనా యేసుని వెతుకుతున్నాను. అప్పుడు ప్రభు, ఆయన ఎక్కడ ఉంటాడు చూడు అక్కడ ఆయన అన్నారా? ఏమన్నారండి? మీరు వెతుకుచున్న నజరేయుడైన యేసుని నేనే అనగా నాలు ఎక్కడ అక్కడ ఏ రాయబడదండి? వారు వెనకకు తగ్గిరి అని భయపడ్డారట. అండి నేను ఎక్కడికి వెళ్ళినా అలాగే మాట్లాడతానండి. నేను ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు పెద్దడైనా ఎవడైనా నేను మాట్లాడిగానే ఒక్కసారి ఆగుతారేమో, వెనక్కి వెళ్తారు అగ్గాడు. దాన్ని ఏంటంటారంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద రాడికల్. కనుక దేవుని మందిరం మీద నీకు ఆసక్తి ఉండాలి, తృష్ణ ఉండాలి, ఆదివారం గుడికి వెళ్ళాలి. అండ్ ఈ రోజుల్లో వీళ్ళు వచ్చి దేశాన్ని పాడు చేశారు. కానీ పాత రోజుల్లో శనివారం హాఫ్ డే ఉండేదండి స్కూల్కి డ్యూటీలకి. కారణం ఏంటంటే ఆదివారం నాడు గుడికి వెళ్ళడానికి సిద్ధపడాలి. శనివారం నుంచి ఒక పెద్ద సిద్ధపాటు. నేను అమెరికా దేశంలో 2000 సంవత్సరంలో టీమిదర్ గారి ఫాదర్, ఆయన పేరు టీమే. నేను అడిగాను, సార్ మీ రోజుల్లో ఎలాగుండేది చర్చెస్ అని అడిగానండి. ఆయన వర్ణించి చెప్తున్నాడండి, డాక్టర్ పసలా మా రోజుల్లో కుటుంబాలందరం కలిసి చర్చికి వెళ్ళేవాళ్ళవి. ఆ గంట మోగ్గానే ఫాదరు మదరు పిల్లలందరూ, ఆ రోజు పిల్లలు ఎంతమంది అండి? 5, 6 పిల్లలు అందరితో కలిసి వెళ్ళేవారట. నాకు అన్నీ విన్న తర్వాత అండి, మా చిన్నప్పుడు ఒకటే చర్చ్ ఉండేది, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ పెద్దది. చిన్న చిన్న చర్చిలు అక్కడక్కడ ఉండే, ఎక్కువ చర్చిలు ఉండే కాదు. ఏ మీటింగ్స్ అనే సిబిఎం హై స్కూల్లో గ్రౌండ్ ఉండేది, అందులో మీటింగ్లు అయ్యే కోట్రాంగిల్ అని ఒకటి ఉండేది. ఆ మీటింగ్స్కి వెళ్ళాలంటే ఇప్పుడు మా ఇంటి నుంచి ఎంత దూరం అండి? ఇలా నడుచుకొని వెళ్ళి పూర్ణ మార్కెట్ మేజ్గా వెళ్ళాలి నడుచుకొని. ఆ రిక్షాలు బస్సులు ఏం లేవు. ఫ్యామిలీస్తో వెళ్ళేవాళ్ళం అండి ఆ మీటింగ్కి. నేను అన్నీ జ్ఞాపకం చేసుకున్నా.
ఆ రోజుల్లో ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి చిన్నపిల్లలు ఇంతే పిల్లలు గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి ఆ ముందు రోజు వెళ్ళిపోయి గ్రౌండ్ అంతా శుభ్రం చేసి తృష్టి ఉండాలండి. దేవుని ఆలయం ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద చర్చ్. అండ్ యూదులండి సునగోగులు అంటారు, వాళ్ళు సాటర్డే కలుసుకుంటారు, వాళ్ళు విశ్రాంతి దినం శనివారం. సునగోగులకి వెళ్ళేటప్పుడు అండి, నేను న్యూయార్క్ నగరంలో ఉండేటప్పుడు ఒక్కొక్క యూదులు, న్యూయార్క్లో యూదులు అంటే కోటీశ్వరులు, వ్యాపారం అంతా వాళ్ళే చేస్తారు. వాళ్ళ కారు ఒకటి 15 కోట్లు 20 కోట్లు ఉంటుందండి. కారు ఎక్కడో పెట్టేస్తారండి, నడుచుకొని వెళ్ళిపోతుంటారు అనమాట సునగోకి. నేను అడుగుతాను ఇంటర్వ్యూ, నాకు ఎక్కడికైనా అలవాటు కదా, ఏరా కార్లు ఎక్కడ పెట్టారంటే దేవుని సంధికి వెళ్ళినప్పుడు మనం తగ్గించుకొని వెళ్ళాలి, మన కార్లు ఘనత కాదని చెప్తారు. శనివారం నాడు ఇంకే పని చేయరండి. శనివారం నాడు మొత్తం వాళ్ళ షాప్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు. ఎంత నిష్ట కలిగిన వాళ్ళంటే యూదులు, బహు నిష్ట కలిగిన వాళ్ళు. ఏంటి ఇవాళ ఇస్రాయేల్ దేశం చిన్న దేశం అండి, 1 కోటి మంది కూడా కాదు, 90 లక్షలు. ప్రపంచంలో ఎందుకు గొప్ప వాళ్ళు తెలుసండి, యూదుడు ప్రపంచంలో ఎక్కడున్నా సరే డబ్బు అంతా ఇస్రాయేల్కి పంపిస్తాడండి. ఆ డబ్బు అంతా ఇస్రాయేల్కి పంపిస్తాడు. వాళ్ళకి తృష్ణ మంట ఉంటుందన్నమాట. అంటే నా దేవాలయాన్ని సపోర్ట్ చేయాలి, నా యూదులకి సపోర్ట్ చేయాలని ఉంటుందండి. ఇవాళ ఆ తృష్ణ మనకి ఇక్కడ ఎంతమందికి ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి దేవుని ఆలయం మీద గుడికి రావాలి. ఇప్పుడు ఏం చేయాల్సి, గుడికి రండి అంటే కష్టంగా ఉంటుంది. అది దాన్ని మీకు ఏం చెప్తారో ఎవడైనా సరే. చదవం అదే మాట చదువుతాలి మళ్ళీ మొదటి నుంచి. తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతోను, ఎక్కడైతే మీరు చెరలో ఉన్నారో దేశంలో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతోను నీ యొద్దకు మల్లుకొని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశం మీదకిని నీవు కోరుకుని ఈ పట్టణం మీదకిని నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరం మీదకిని మనస్సు త్రిప్పి విన్నపము చేసిన ఎడల, మనస్సు తిప్పి విన్నపము చేసిన దేవుడు నేను మరలా రిస్టోర్ చేస్తానంటున్నాడు. ఏముండాలని దేవుని వైపు తిరగాల నువ్వు. రెండోసారి ఆలోచించండి, ముగిస్తాను. హిజ్కియా రాజు కొడుకు గ్రేస్ పీరియడ్లో పుట్టాడు వాడు, మనస్సే వాడి పేరు. కృపకాలంలో పుట్టాడు. 15 సంవత్సరాలు దేవుడు వయసు పెంచినవాడు పుట్టాడు వాడు. వాడు 13వ సంవత్సరంలోనే రాజు అయిపోయాడండి. వాడు ఎంత దుర్మార్గంగా జీవించాడంటే, తండ్రి ఎంత భక్తి కలిగిన వాడు ఆడంత భ్రష్టుడిగా జీవించాడు. దేవుడు తిన్నగా తీసుకెళ్ళి చెరసల్లో పడేసాడు, చైన్లతో కట్టేశారండి. ఈ మాటే చదవ మొదటి నుంచి. తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను నీ యొద్దకు మల్లుకొని ఏం చేశాడండి ఆయన? మనస్సే ఆ సంఖ్యలలో శత్రువులు తెరునేటప్పుడు ఆ సంఖ్యలు ఉన్నవాడు జైల్లో ఏం చేశాడండి? జీవమగల దేవుని ఎదుట తన్ను తాను బహుగా తగ్గించుకొనగా దేవుడు మనం విన్నాడండి. ఏంటి ఇక్కడ ఎవడైనా దీనికి పొగరు ఎక్కువ, వాడికి పొగరు ఎక్కువ, దేవుడి మనం విండు, దేవుడి మాటలు వినండి నమ్మకండి మీరు దయచేసి. ఏంటి ఇప్పుడు నా మనవడు ఉండండి, నా మనవడు డిమాండ్ చేస్తాడు నాకు. ఏంటి ఇప్పుడు వెకేషన్కి వెళ్ళారు, ఆ ముందు రోజు ఇద్దరు తీసుకెళ్ళమని చెప్పారు, షాపుకి తీసుకెళ్ళి మోరుకి తీసుకెళ్ళి కారులోనే కూర్చొని వాళ్ళే కొనిసుకుని వాళ్ళు ఏటి కావాల్సి అది తాతయ్య భిక్షాందేహి తాతయ్య 100 రూపాయలు కొనుక్కొని అడుగుతారే. వచ్చే మొత్తం అన్నీ కొనుక్కొని ఎంత అయిందంటే 740 రూపాయలు. ఇంతేనా 2000 అవుతుంది అనుకున్నా. పర్లేదు తాతయ్య బిల్ పే చేసి మనం ఏంటి తాత దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తారే, నాన్న దగ్గరికి వచ్చి నాన్న ఇవన్నీ అడుగుతారే. ఏంటి ఆడపిల్లలు ఉన్నారు ఎలాగండి? నాన్న జోబీలో నేను కలబడిపోయి జోబీలో డబ్బులు కూడా తీసేసుకుంటారు ఆడపిల్లలు. అంతకంటే నీకు ఎక్కువ స్వేచ్ఛ దేవుడి దగ్గర ఉందండి, అంతకంటే ఎక్కువ స్వేచ్ఛ ఉంది నీకు. నీ తల్లిదండ్రులు నీకేం చేయలేరు, కానీ దేవుడు నీ పక్షంగా అద్భుత కార్యాలు చేస్తాడు. మనసు ఏం చేసాడు? తను తాను బహుగా తగ్గించుకోగానే మరలా సంఖ్యలు విడిపించి వాడు రాజ్యాన్ని వాడికి ఇచ్చేసాడు. పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన నిన్ను బలమైన సాధనంగా వాడుకుంటాడు. తల్లి నీవే స్థితిలో ఉన్నా సరే నీ కుటుంబ స్థితిగతులను మర్చిపో. ఇస్తారని ఎవరమ్మా? ఒక ఆర్ఫన్ గర్ల్, ఎవరు లేరు ఆవిడికి. ఆ పిల్ల తండ్రి దగ్గరికి వచ్చి వాడికి ఏదో భోజనం వండి మిగిలిన తిండి తిందామని వచ్చింది అక్కడికి. ఆయన దేవుడు ఎక్కడ తీసుకెళ్ళిపెట్టాడండి? రాణిగా తీసుకెళ్ళిపెట్టాడు. నీ కుటుంబ స్థితిగతులు ఎలాగున్నా సరే నిన్ను రాజుగా రాణిగా వాడుకునే దేవుడే యేసు దేవుడు. కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే అమ్మా, పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరగాలి. దెన్ యూ విల్ సీ ద వండర్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్.
దేవుని యొక్క అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు. ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి యేసయ్య కృపామేడ, ఇవాళైనా అనేకమైన విషయాలు నాతో మా అందరితో మాట్లాడారు. పూర్ణ హృదయంతో మీ తట్టు తిరిగి మీకు ఇష్టమైన పాత్రలుగా జీవించు కృప నాకు మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.